అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు ఒక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది. మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు. వారితో సినిమాకు వెళ్లి జాలిక గడుపుతారు. ఆ స్త్రీ వల్ల రోజు చివరిలో ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగుతారు. వ్యవస్థను బట్టి ప్రయత్నాలను కొనసాగిస్తారు. కోరుకున్న వ్యక్తితో వివాహం అవుతుంది. విజయాన్ని సాధిస్తారు. మరి సుమర్తను విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. పంతిల్లో కార్యాచరణ, కెరీర్, వ్యాపారంలో సాధన పెరుగుతుంది. ఉత్సాహం, విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు. అందరిని వెంట తీసుకొని మీకు మెప్పును పొందుతుంది. ఇక ఈ రోజు పెద్ద పెద్ద ఆలోచనలను కూడా నిర్వహిస్తారు. ఈ రోజు ఈ రాశి వల్ల మాత్రము వ్యక్తిగత పనిపైన ఆసక్తి అనేది ఉంటుంది. భవన వాహనానికి అనుకూలమైన రోజుగా ఉంటుంది. గోప్యత పైన శ్రద్ధ చూపడం వల్ల జరుగుతుంది. రిస్క్ తీసుకోకుండా ఉండాలి. మరి బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. బ్యాంకు రుణాలు అందే అవకాశాలు కూడా ఉన్నాయి. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు ఈ రోజు జరుగుతాయి. పనితీరులో విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే ఉన్నాయి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయటం వల్ల మెరుగైన ఫలితాలు అయితే అందుకుంటారు. అయితే ఈరోజు రాశి వాళ్ళలో జాగ్రత్త మరియు అవగాహన చాలా అవసరం అవుతుంది. మీరు మీ పదాలను ఎక్కువగా ఈరోజు ఎవరితో కూడా పంచుకోకూడదు. మౌనంగా ఉంటేనే మంచిది. తొందరపాటుతోటి మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి. ఈరోజు జీవితంలో అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరం. ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాలు మరియు అవమానవాదం పైన అసంతృప్తి పెరుగుతుంది. ఆచరణల ప్రసంగంలో తీపి అనేది రావడం వల్ల మేలు కలుగుతుంది. వ్యక్తిత్వంలో గౌరవం అనేది పెరిగిపోతుంది. ఈరోజు రాశి వాళ్ళ పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారిగా అయితే ఉంటుంది. ఈరోజు ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాల్సి ఉంటుంది. జీవితంలోని సానుకూల ఆలోచనలను కలిగి ఉండాలి. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ముందు నుండి సహాయం మీకు లభిస్తుంది. పని ప్రాంతంలో జరుగుతున్నటువంటి కొన్ని విభేదాలు వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తారు. శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఆటంకాలను తొలగించుకునే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. మరి ఈరోజు మనోభావాలను మార్చడం మనసులో అసంతృప్తిని పెంచుతుంది. మరి కొందరు వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని చెడు కలిగించే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తారు. మీ పేరును చెడగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈరోజు ఈ రాశి వల్ల మాత్రం అనవసరమైనటువంటి తగాదాలకు దూరంగా ఉంటేనే మంచిది. కోపాన్ని నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇక ఈరోజు ధైర్యంతో అన్ని విషయాల్లో కూడా ఎదుర్కోవడం వల్ల విజయం అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి చేసే అవకాశం మీకు లభిస్తుంది. ప్రయాణానికి వెళ్ళడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులతోటి అనవసరమైన విషయాల గురించి ఈరోజు చర్చించకుండా ఉంటేనే మంచిది. వారిని దూరంగా ఉంచాలి. నెగిటివిటీ ఉన్నటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాల్సి ఉంటుంది. ఈరోజు తొందరపాటుతనం వల్ల ఎటువంటి పనులు కూడా చేయకండి. నిర్లక్ష్యం అనేది మీలో రాకుండా ఉండాలి. ఎవరితోనూ విభేదాలు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు కూడా ఈరోజు రాశి వల్ల సమయాన్ని పట్టి ప్రవర్తించాల్సి ఉంటుంది. అడ్డంకులకు పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులకు మద్దతు ఉంటుంది. భావోద్వేగ విషయాల గురించి తెలుసుకుంటారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాలలో ప్రేమ అనేది పెరుగుతుంది. ఈరోజు ప్రేమలో సులభంగా గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. సంబంధాలలో స్పృష్టిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. సంబంధాల్లో ప్రియమైన వారికి ప్రేమ లభిస్తుంది. ప్రేమ వివాహం సఫలీకృతమవుతుంది. వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి. వివాహేతర సంబంధాలు ఉన్నటువంటి వారికి మాత్రం ఈరోజు జాగ్రత్తలు అవసరం అవుతుంది. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు పరిష్కరించుకోవాలి. లేకపోతే పెద్దదిగా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు రాశి వల్ల కొన్ని విషయాల్లో మాత్రం ఆశ్చర్యం పొందడం అనేది మీ వంత అవుతుంది. మరియు ఈరోజు మంచి క్షణాలు అనేవి భార్య భర్తల మధ్య గడిపే అవకాశాలు కూడా అందుతాయి. కానీ మూడో వ్యక్తి జోక్యం అనుమతించకండి. భార్య భర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలలో మూడో వ్యక్తి యొక్క జోక్యం మాత్రం ఈరోజు అనుమతించకూడదు. సంబంధాలు కూడా మెరుగైన ఫలితాలను అందిస్తాయి. ప్రేమికులకు శుభదినముగా మారే అవకాశాలని బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం కూడా సాధ్యమవుతుంది. ఈరోజు రాశి వారు మాత్రం ఎక్కువగా ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. మరియు ఈరోజు మంచి ఆహార పదార్థాలు తినే అవకాశం కూడా ఉంది. మరియు సరైనటువంటి నిద్ర కూడా ఈ రాశి వారికి చాలా అవసరం. నిద్రలేమి సమస్యలు ఉన్నటువంటి వారు మాత్రం ఈరోజు నిద్రించే సమయంలో రాగి చెంబులో పడక గదిలో దిండు దగ్గర రాగి చెంబులో నిండుగా నీరును పెట్టుకొని ఆ నీటిలో 11 నల్ల మిరియాలు వేసుకొని నిద్రించాలి. ఇలా చేసినట్లయితే కనుక నిద్రలేమి సమస్యల నుండి తొలగించబడుతుంది. అంటే నెగిటివిటీ అనేది మీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది.
అప్పుడు మాత్రమే మీకు అన్ని సమస్యలు అనేవి తొలగించబడి సమస్యల పరిష్కార దిశగా వెళ్ళిపోతాయి. మీకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక మీకు నిద్రలేమి సమస్యలు అనేవి ఉండవు. చక్కని నిద్ర అనేది మీ సొంతం అవుతుంది. దాంతోపాటు మంచి ఆరోగ్యం కూడా మీరు పొందగలుగుతారు. ఇక మీ పనుల్లో ఉన్నటువంటి ఆటంకాలు కూడా తొలగించబడడం అనేది ప్రారంభమైపోతాయి. ఈరోజు రాశులు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే కనుక అనారోగ్య సమస్యల కొరకు డాక్టర్ను సంప్రదించి మందులను సేకరించాల్సి ఉంటుంది. ఇక లక్కీ సంఖ్య 16, లక్కీ కలర్ వైలెట్. పరిహారములో మరి ఈరోజు రాశివారు మాత్రము లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొనుట, నరసింహ స్తోత్రం పఠించుట శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.